ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు అనేది సంకేతం ఇక్కడ. సార్, ఈ మున్సిపల్ ఫలితాలు గాని, ఈ హంగ ఏర్పడిన విచిత్ర పరిస్థితి గాని, ఇవన్నీ చూస్తే రేవంత్ రెడ్డిని తక్కువ అంచనా వేసింది బీఆర్ఎస్ అని అనుకోవాలా, లేదంటే బీఆర్ఎస్ ఎఫర్ట్ వాళ్ళు ఇప్పుడు కేటీఆర్ చేసిన పోరాటం ఒక జలక్కిచ్చింది, ఒక పరీక్ష పెట్టింది రేవంత్ అని అనుకోవాలా? ఇద్దరికి మంచి ఉంది, ఇద్దరికి చెడు ఉంది. రేవంత్ నేను ఇందాక చెప్పినట్టు ఎక్కువ సీట్లు సాధించి సక్సెస్ అయ్యాడు. సేమ్ టైం ఇంత హంగ్ వచ్చిందంటే కేసీఆర్ తరహా ఆదరణ ఇతనికి లేదు. కేసీఆర్ నేతృత్వం రేవంత్కి లేదు. కేసీఆర్ టైంలో ఏకపక్ష విజయం ఓ రకంగా. పోనీ ఎన్నికల్లో మ్యానిపులేట్ చేశారు, ఇప్పుడు ఇవాళ చేశారు వీళ్ళు, అభ్యర్థులు ఎత్తుకుపోవడం, కిడ్నాపులు చేయించడం. అట్లాగే లేదు కదా, పోలీసులు నేను దుర్వినియోగం చేయలేదు అక్కడ. క్యాంప్ రాజకీయాలు అంత అవసరం లేకపోయింది కదా అప్పుడు. అంటే ఏకపక్ష విజయాన్ని ప్రజలు ఇచ్చారు, ఈయనకి ఏకపక్ష విజయాన్ని ఇవ్వాల. ఎక్కువ సీట్లు సాధించినందుకు అభినందనలు చెప్పాలా, ఏకపక్ష విజయాన్ని ఇవ్వలేదంటే నిన్ను పూర్తిగా నమ్మట్లేదు అన్నది ఇక్కడ స్పష్టం. ఇకపోతే కేటీఆర్ ప్రతిపక్షంలో ఉన్నటువంటి సందర్భంలో అయిపోయింది అనుకుంటున్న దాన్ని, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇక బీఆర్ఎస్ పని అయిపోయింది, బీజేపీ పుంజుకుంది అన్నటువంటి స్టేజ్ నుంచి ఇవాళ మళ్ళీ తీసుకొచ్చాడు ముందుకి. మన సర్పంచ్ ఎన్నికల్లో కావచ్చు, ఇవాళ ఈ ఎన్నికల్లో కావచ్చు, ముందుకు తేగలిగాడు కదా పార్టీని.